మేరకు ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకొని చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తాం కాబట్టి ఎస్ ఆ రకంగా ఆలోచనలు చేసి నేను బీజేపీ పార్టీకి పోయినా. మీరు బీజేపీకి వెళ్ళారు, బాగానే ఉంది. మీరు ఉన్నంత వరకు బీఆర్ఎస్ తెలంగాణ ఇవన్నీ కూడా అనుకున్న తెలంగాణ సాధించగలిగిందని అంటారు? లేదండి, హ్మ్? లేదు, హ్మ్. సాధించలేదు. అదే మాయం బాధేస్తుంది. కొంత మేర కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. మేము తెలంగాణ కొట్లాడింది ప్రైవేటు విద్యాలయాలకు కాదు, కార్పొరేట్ విద్యాలయాలను పెంచడానికి కాదు, విద్యా అవకాశాలు ప్రతి సామాన్యుడికి దక్కాలని. హ్మ్. ఒక వైద్యం ఇలా కార్పొరేట్ వైద్యాలయాల్లో ఏ చిన్న తట్టు దాకినా లక్షల రూపాయలు బిల్ అవుతుంది. అవును. కిడ్నీలు పాడవుతున్నాయి. ప్రభుత్వాలు మంచినీరు అందియక మీరు చేసే వైఫల్యం వల్ల హ్మ్. ఇవాళ అనారోగ్యానికి గురవుతున్నారు. పొల్యూషన్ వల్ల, ఫుడ్ కంటామినేషన్ వల్ల. తెలంగాణ ఫుడ్ కంటామినేషన్లో ఈ ఈ ఆహార దీంట్లో కలుషితమైనటువంటి ఆహారంలో ఇలా చంటి పిల్లలకు దాపిచ్చే పాలకు ఇంజెక్షన్స్ వస్తున్నాయి. అరికట్టలేకపోయింది తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్ళు. సో కేటీఆర్ ఇంత ఇంటర్నేషనల్ అంటారు. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు చూసిన అంబులెన్స్ బేజంపేటలో ఒక అంబులెన్స్ మీరు పాపం ట్రాఫిక్లో జామ్ అయింది. హైదరాబాద్ డెవలప్ చేసిన అంటాడు వచ్చి కేటీఆర్ గారు. అరే ఏం డెవలప్ అయింది? ఇప్పుడు మాదాపూర్లో ఒక పోడుగు అద్దాల బిల్డింగ్లో చూసి నేను దువ్వెన పెట్టుకొని దూకోవాలన్నా? దేనికి డెవలప్ అయ్యి? వర్షం పడితే మొన్న రోడ్లన్నీ జామ్ అయిపోయాయి. ఏ స్కూటీ ఎండ్ల పడుతుందో? నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడే మ్యాన్హోల్లలో పడి చచ్చిరు కదా. ఇక నువ్వు డెవలప్మెంట్ చేసినా అని చెప్పుకుంటే ఎట్లా నమ్ముతారు? తెలంగాణలో ఇంకా రోడ్ల మీద హైదరాబాద్ లాంటి నగరం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ నగరం, కార్ల రేసులు, ఈ ఫార్ములా రేసులు పెట్టేటటువంటి నగరంలో మ్యాన్హోల్లలో పిల్లలు పడి చనిపోతుంటే, జిహెచ్ఎంసీ కార్మికులు చనిపోతుంటే నువ్వు హైదరాబాద్ డెవలప్ చేసిన అంటావు. నూనె పడితే ఎత్తుకునేటట్టు చేసినాను కేసీఆర్ అని. ఏడ నూనె పడ్డా ఎవడు ఎత్తుకుంటున్నాడు చెప్పండి? హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళని చేస్తా అన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు ఇంకా అసహ్యం రోత అనుకోండి. సరే, బీజేపీ ఒకవేళ అధికారంలోకి వస్తే నిజంగా తెలంగాణ అనుకున్నది తెలంగాణ తీసుకురాగలదా? మరి అయితే లేవా? ఇప్పుడు నేషనల్ హైవేస్ ఎన్ని అయినాయి? నిన్న మా కిషన్ రెడ్డి గారు ఒక లేఖ రాసినారు ముఖ్యమంత్రి గారికి. అయ్యా ఇంకా మేము 16,000 కోట్లు ఖర్చు పెట్టదలుచుకున్నాం రోడ్లు, ఒక 600 బిట్స్ ఉన్నాయి నేషనల్ జాతీయం. నిన్నటి లెటర్ మీరు చూడండి. మీరు ఇమీడియట్గా కొంత చేయాల్సిన పని చెయ్యండి అని చెప్పి. మ్యాచ్యూరిటీ గ్రాంట్స్ కానీ ల్యాండ్ ఇవ్వడం కానీ ఇటువంటి చేయలేకపోతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఈ దేశంలో ఫుడ్ కంటామినేషన్, హోటల్లో చెక్ చేసిన ఆహారం, విషాహారం తిన్న ఇవన్నీ చెకింగ్ చేయాలంటే ఏ పూనాకో మైసూర్కో మనం ల్యాబ్ పంపించాల్సి వస్తుంది. లేదా ప్రైవేటు ల్యాబ్కి ఇక్కడ నాచారంలో ఒకటి ఉంది, అది ఫీజు పే చేసి మరి చేసేది. వాళ్ళు ఏ రకంగా రిపోర్ట్ ఇస్తారు? ప్రైవేట్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. సో ఇవే మాత్రమే ఉన్నాయని కేంద్రము ఒక ఉద్యానవన శాఖ, ఆయన గజ్వేల్ ప్రాంతానికి చెందినటువంటిది, ఒక 48 కోట్ల రూపాయలు ఇచ్చినామండి. ఈరోజు ఇవాళ 10 ఏళ్ళు అయిపోయింది కదా, ఈ రోజు వరకు ఒక 14 కోట్ల రూపాయలు రిలీజ్ చేయలేకపోయింది. రైట్. ఏది? రాష్ట్ర ప్రభుత్వం. అంటే కేంద్రం ఇంత సునిశ్చితంగా ఆలోచిస్తుంది. ఇక్కడ ల్యాబ్ అవసరం అని మేము పసుపు బోర్డు తేలే ఇక్కడ ఇచ్చిన మాట ప్రకారం. అవును, ఇంకోటి ఏదో బోర్డు కూడా వస్తుంది, ఇంకో బోర్డు కూడా వస్తున్నది కదా, స్పైసెస్ ఉంది కదా. అవును. సో నేనేమంటున్నా, అసలు ఎన్నని బీజేపీ పార్టీ ప్రతి దగ్గర కూడా ఏ రాష్ట్రం అని కాకుండా ఏ రాష్ట్రానికి ఏది అవసరం. నిన్న శ్రీలంకకి అవును కత్తు వాచ్ అదేదో ఉంది కదా, సో అది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో రాసిచ్చింది శ్రీలంకకి. అది మన ఐలాండ్. అంటే నెహ్రూ ఏమన్నాడు? అది చిన్న గోరుతో సమానం, దాంతో మనకు పెద్ద ఉపయోగం లేదు, ఎందుకు తీసుకోండి శ్రీలంక కానీ రాసి. నెహ్రూ ఎట్లా అంటే అట్లా పాకిస్తాను ఒకరికి, ఇది ఒకరికి, పిఓకే ఒకరికి, అసలు ఆయన మొత్తం అక్కడ చైనా ప్రాంతంలో కొన్ని. సో కాంగ్రెస్ పార్టీ విధానాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ రావాలంటే మాకు తల ప్రాణం తోకొస్తుంది. ఇవన్నీ చేసి ఉంటే మేము ఇంకో పని చేసేవాళ్ళం కదా. రైట్. సో ఈ దేశానికి పట్టిన దరిద్రాన్ని అడగనికే మనకి ఇంత టైం పడుతుంది. నేను ఇన్నాళ్ళుగా మీడియాలో ఉన్నాను, మీతో కూడా చాలాసార్లు నేను మాట్లాడాను. బీఆర్ఎస్లో ఉండగా మీ వాదన ఒక రకంగా ఉండేది, కానీ బీజేపీలోకి వచ్చిన తర్వాత దేశం, రాష్ట్రం అన్న మాటలు చాలా అంటే దాన్ని చాలా ఇదిగా వస్తున్నాయి. దేశం గురించి మాట్లాడే విధానం కానీ, అంటే ఇంత శ్రీనివాస్ గారిలో ఉందా? అప్పటికి భావజాలం. నేను చిన్నప్పుడు ఒక శ్రీవాణి విద్యాలయాలని మా దగ్గర ఆర్ఎస్ఎస్ అంటే కొంత హిందూ భావజాలంతో అప్పుడే మాకు భగవద్గీత కానీ యోగా కానీ చేయించేవాళ్ళు. నేను మొత్తం నా అప్పర్ ప్రైమరీ వరకు అక్కడే చదివారు. ఆ తర్వాత కాలానుగుణంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత కొంత బీఆర్ఎస్ తెలంగాణ కావాలి అన్నప్పుడు అక్కడ ఫెరోషియస్ గా పోరాడుతున్నటువంటి బీఆర్. నేను కాజుల గురించే పోయినా, అంతే. కాజులే తెలంగాణ ఒక అడ్వకేట్ గా నాకు అంటే నేననేది ఏంటంటే ఆ భావాలు ఉన్నాయా శ్రీనివాస్ గారు? మారుతా ఏది అవసరం అంటే నేను నాది వ్యక్తిగతంగా నాకు ఏమైపోయిందంటే
తెలుగుదేశం పార్టీ అప్పుడు తెలుగువాడి ఆత్మగౌరవము లేదా తెలుగు భాష, ఎన్టీ రామారావు గారు రావడము, ఎడ్యుకేటర్స్కే ఎమ్మెల్యేలు ఇవ్వడము, కరెక్ట్ మేము కూడా రేపు రాబోయే కాలంలో ఎమ్మెల్యేలు అవుతాము అనే ఫీలింగ్తో ఇవన్నీ కూడా పెట్టుకొని మేము నాయకులను ఉత్పత్తి చేసిన కర్మాగారం. ఎన్టీ రామారావు అసలు ఎడ్యుకేటెడ్స్ అందరినీ కూడా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా చేసినారు. అందుకే ఆ పార్టీ ఈ రోజు వరకు పడి ఉంది. ఎస్ బీఆర్ఎస్ లాగా పడిపోలే ఒకటేసారి. ఈ రోజు వరకు దాని మూలాలు ఉన్నాయి. ఎస్ సో దేశానికి ఎర్రన్నాయుడిని, బాలయోగిని, ఉపేంద్రని కొత్త వాళ్ళే కదా, అంతకుముందు ఏం కేంద్ర మంత్రులు కాదు కదా. అవును. సో ఇక్కడ ఈ రాష్ట్రంలో అనేక మంది, ముద్దుకృష్ణం నాయుడు, మన యనమల రామకృష్ణుడు, దేవేందర్ గౌడ్ గారు, ఆలేరు నరసింహులు, మాధవరెడ్డి గారు అంత కొత్త తరమే. ఎస్ సో కొత్త మంత్రుల్ని తయారు చేసినారు వారు. అందులో బీసీలను కూడా ఒక దశలో మీరు చూడండి, జానారెడ్డి గారిని, రామ్మూర్తి యాదవ్ గారు, ఎస్ తర్వాత మనకు ఏది శ్రీధర్, మన రమణ గారు, రమణ గారు జగిత్యాల్లో. సో అనేక మంది బీసీ ఎంపీలు ఆయన కాలంలో, ఎస్సీలు తయారైనారు. సో ఆ రకంగా నెంబర్ 2 బీసీ దేవేందర్ గౌడ్ గారు అయినారు. అవును. టీడీపీ పార్టీ ఆ రకంగా ఉండేది. దానికి అట్రాక్ట్ అయ్యి మేము విద్యార్థి రాజకీయాల్లో ఆ రోజు టీడీపీతో నడిచినాం. సో తర్వాత తెలంగాణ అవసరం కోసం ఆ రోజున్న వేదిక టీఆర్ఎస్ పార్టీని ఎంచుకున్నాం. అప్పుడు ఆయన విధానం ఒక అడ్వకేట్గా నచ్చింది. ఉద్యమకాలం వరకు నేను ఇక్కడ ఏం విమర్శించట్లేను. అవును. మొదటి 5 ఏళ్ల పరిపాలనలో కూడా చేసిన తప్పులను కూడా నేను సమర్థించారు, చాలా సమర్థించారు, తెలియదు. కానీ తర్వాత 5 ఏళ్ళు మాత్రం నాకు భయంకరంగా కనిపించింది కాబట్టి ఇమీడియట్ వెళ్ళిపోయాను. ఇది మొదటి నుంచి నాకు ఈ దేశభక్తి, దేశం ఒక బ్రిడ్జ్ కడితే దేశానికి ఉపయోగపడేది, అవినీతి ఉండకూడదు. ఇప్పుడు బాక్రా నంగల్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు నిజంగా కూడా ఈ లక్షల కోట్ల రూపాయలతో కట్టిన కొంత మేరకు జరిగినాయి కదా. సో వాటిని చూసినప్పుడు ఏంటంటే ప్రాజెక్టులు కొంత మేరకు అటువంటి అవినీతి కాళేశ్వరంలో ప్రాజెక్టులో అవినీతి జరిగింది. నేను కానీ మాట్లాడారు కానీ ఎక్కడ నిరూపించలేకపోతుంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికీ. నిరూపణ ఏమవసరం, మీరు నేను వెళ్ళి ఆడ పిల్లర్లు 6 ఫీట్ల లోతు కుంగిపోయినాయి, 4-5 పిల్లర్లు మీకు చూపిస్తా, మీరే అంటారు అబ్బా 1,00,000 కోట్ల రూపాయలు ఇట్లా మునగకూడదు కదా, క్వాలిటీ ఉండాలి కదా అని అంటారు. సో అటువంటి విధానాలు చూసి నేను ఇదైనాను. బట్ హిడన్గా నాలో ఎప్పుడు కూడా ఒక కాజ్, ప్రజల కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం, ఆనాడు భాష కోసం, ఆనాడు ఆత్మగౌరవం కోసం, ఈ ఎలిమెంట్స్ అన్నీ నన్ను రాజకీయ నాయకుడిగా నిక్కచ్చిగా, నేను మీడియాలో కూడా ఉన్నట్టుగా మాట్లాడేటటువంటిది. భాష కోసం అంటే ఒక చిన్న పాయింట్ ఒకటి గుర్తొస్తుంది, హిందీ వర్సెస్ మిగతా భాషలు అన్న ఒక ఇదొకటి పైకి వస్తుంది. ఈరోజు ప్రధానమంత్రి గారికి ఎన్ని భాషలు వచ్చండి? ఏది పివి నరసింహారావు గారికి 18 భాషలు వచ్చు కదా. అది ఆయన ఇంట్రెస్ట్, సెల్ఫ్ ఇంట్రెస్ట్, నేర్చుకున్నారు. సెల్ఫ్ ఇంట్రెస్ట్తో ఏ భాష నేర్చుకుంటే ఎవరు అడ్డుపడడానికి వీల్లేదు కదా. నన్ను ఫ్రెంచ్ చదవద్దని, లాటిన్ నేర్చుకోవద్దని ఎట్లా అంటారు? నేను 6 నెలలు అమెరికాలో ఉండాలంటే నాకు అవసరం కదా. అంటే దక్షిణాది మీద తమిళనాడుకు నేను వెళ్ళినప్పుడు నాకు తెలుగు, హిందీ తప్ప వేరే రాదు. కానీ హిందీ మాట్లాడితే ఆటోలు రావు అన్నట్టు ఎట్లా? దక్షిణాది మీద పెత్తనం చెలాయిస్తోంది కేంద్ర ప్రభుత్వం అన్న మాటలు ఎందుకు వస్తున్నాయి సార్? ఆనాడు బ్రిటిష్ వాడు కూడా రాజ్యాలుగా, రాజులుగా ఏ రాజ్యాన్ని ఆ రాజుని విడదీసి పరిపాలించినారు 100 ఏళ్ళు. ఈరోజు అట్లనే ఉందామా? దేశం ఒక్కటిగా ఉందామా? దేశం ఇంకా గతంలో దేశం మనది అఖండ భారత్ ఎంత ఉండేది, ఈరోజు ఎట్లా మారిపోయినాం? మరి ఈరోజు శ్రీలంకకు మనం మళ్ళీ బాటేసుకోగలం. ఆనాడు రాముడు నిర్మించినాడు, ఈరోజు మళ్ళీ మోడీ గారు ఈరోజు కరెక్టేనండి మీరు అన్నది. ఇప్పుడు లార్జ్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే కనుక మీరు అన్నది కరెక్టే కదా. బట్ డీలిమిటేషన్ వ్యవహారానికి తీసుకొచ్చిన హిందీ భాష మా మీద రుద్దే ప్రయత్నం జరుగుతుందని చెప్పి తమిళనాడు లాంటి రాష్ట్రాలు గట్టిగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి తమిళనాడులో ఎన్నికలు వస్తున్నాయి, స్టాలిన్ గారికి. మమ్మల్ని ప్రాంతీయంగా లేదా భాషను ఏదో ఒకటి రీజనలిజం, ఇది దాన్ని ఎత్తి చూపాలన్నప్పుడు